జనసేన పార్టీ నాయకుడు కాకపోయినా పవన్ తన సూచనల్ని లెక్క చేయకపోయినా పదే పవన్ కళ్యాణ్కి లెటర్లు రాసే హరిరామ జోగయ్య ఆయన కూడా రియాక్ట్ అయ్యారు సార్. చాలా ప్రశ్నలు సంధించారు ఆయన. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా, ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అనడం ఏంటి, జనసేన పరిస్థితి ఎంత హీనంగా ఉందా, ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్ చెప్పగలరా అని చెప్పి. అంటే చంద్రబాబు ప్రయోజనాల కోసం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమో జనసేన పార్టీ ప్రయోజనాల కోసమో లేకపోతే తాను ముఖ్యమంత్రి అవడం కోసమో చేయడం లేదు అనేది జోగయ్య గారి మాట. హరిరామ జోగయ్య లేక పవన్ కళ్యాణ్ ప్రయోజనాల కొరకేనా అది మొదలు తేలితే ఇవన్నీ తెలుస్తాయి. సో అది పవన్ కళ్యాణ్ ప్రయోజనాల కొరకే నేను అనుకోను. అది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కొరకు రాస్తున్న లేఖల్లాగా కనబడుతున్నాయి. హరిరామ జోగయ్య ఉద్దేశపూర్వకంగా జగన్కు ఉపయోగపడాలని రాస్తున్నాడని నేనేం ఆరోపించడం లేదు. కానీ అల్టిమేట్ రిజల్ట్ మాత్రం అదే. అది పవన్ కళ్యాణ్ దెబ్బతీయటానికి, జనసేన దెబ్బతీయటానికి మాత్రమే ఇలాంటి లేఖలు ఉపయోగపడతాయి. ఏదైనా ఉంటే పర్సనల్గా చెప్పచ్చు. పబ్లిక్గా లేఖలు రాస్తున్నాడంటే జనసేనని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఇంకేముంటుంది దాంట్లో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంత బలం ఉన్నదని హరిరామ జోగయ్యకి ఎక్కువ తెలుస్తా, పవన్ కళ్యాణ్కి ఎక్కువ తెలుస్తుందా? ఇప్పుడు 24 తక్కువ ఎక్కువ ఎన్ని 50 అన్నదానికి ప్రాతిపదిక ఏంటి? దర్శకుడు ఏదైనా ఒక సర్వే ఉందా? గత ఎన్నికల బేస్ ఉందా? పార్టీకి ఉన్న నాయకుల బేస్ ఉందా? ఏ బేస్ మీద అడుగుతున్నారు? సో ఏ బేస్ మీద అడగకుండా 40 సీట్లు 50 సీట్లు ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో 6 నుంచి 7% ఓటింగ్ వచ్చింది. ఆ లెక్కను చూసినా కూడా ఇప్పుడు 20% ఓటింగ్, మొత్తం 118 సీట్లు ప్రకటిస్తే అందులో 20% జనసేన, అంటే 80% టీడీపీ, 20% జనసేన. సో లాస్ట్ టైం మీరు ఓటింగ్ తీసుకుంటే కూడా మీకు తేడా మీకు ఇంతకన్నా ఎక్కువ లేదు కదా. 40% టీడీపీకి వస్తే 6 to 7% జనసేనకు వచ్చింది. సో ఏ క్రైటీరియా రీత్యా చూసినా ఈ సీట్లు తక్కువ అనే కంక్లూషన్కి రాలేము. ఇప్పుడు హరిరామ జోగయ్య ముందున్న కర్తవ్యం ఏంటంటే ఎన్ని సీట్లకు జనసేన పోటీ చేస్తుంది, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడన్న వల్ల జనసేనకు అధికారం రాదు. ఎన్ని సీట్లు గెలిపించగలుగుతారన్న దానికి ఆధారపడుతుంటుంది. నిజంగా హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ శ్రేయభిలాష అయితే ప్రకటించిన 24 సీట్లను గెలిపించే పని చేయాలి. అది వదిలేసి 40 చేయలేదు, 50 చేయలేదు, 60 చేయలేదు అంటే ఏ ప్రాతిపదిక లేకుండా పోటీ చేస్తే ఏం జరుగుతుంది? ఎలక్షన్లో ఓడిపోతారు. మనకి ఇదివరకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. బీహార్ ఉదాహరణ ఉంది. బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఆర్జేడీ నుంచి ఎక్కువ సీట్లు తీసుకొని పోటీ చేసింది. ఆ మహాగఠబంధన్ అధికారంలోకి రాకపోవడానికి కారణమే కాంగ్రెస్ ఓటమి. ఎందుకంటే కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ ఇస్ ద పూరెస్ట్. మీకు లెఫ్ట్ ఫ్రంట్కి సిపిఐఎంఎల్ అని ఉంటుంది, సిపిఐఎంఎల్, సిపిఐ, సిపిఎం ఈ 3 పార్టీలకు ఇచ్చిన సీట్లలో వాళ్ళు 80 నుంచి 90% గెలిచారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్న సీట్లు ఎక్కువ, గెలిచిన సీట్లు తక్కువ. దానివల్ల కూటమికే నష్టం జరిగింది. అందువల్ల ఎప్పుడు కూడా సీట్లు అవసరాన్ని మించి, శక్తిని మించి తీసుకుంటే అది ప్రత్యర్థికి ఉపయోగపడుతుంది. అందువల్ల నిజంగానే జనసేన బలం 24 కాదు 40, 50 అనుకుంటే దానికి ఏదో ఒక ప్రాతిపదిక చెప్పాలి కదా. మీరు అంచనా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అంచనా ఏ బేస్ అంచనా వస్తున్నారు? ఒక అంచనా ఏంటంటే కాపులో 30-40 సీట్లు ఉంటారని. కాపులు జనసేన తప్ప వేరే పార్టీ లేరా? పేరుని నాని కాపు కాదా? అంబటి రాంబాబు కాపు కాదా? అండ్ టీడీపీలో కాపులు లేరా? పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసే అభ్యర్థి కూడా కాపే, వైసీపీ అభ్యర్థి. కాపులందరూ ఏదో గంపగుత్తగా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నట్లు, జనసేనలో ఉన్నట్టు భ్రమపడితే అదే నిజమైతే పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు గాజువాకలో, భీమవరంలో? అక్కడ కాపులు లేరా? నాకు తెలిసినంత వరకు గాజువాక, భీమవరంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నది కాపులే. మరి అక్కడ ఎందుకు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్? కాపులున్న చోటు ఎందుకు ఓడిపోయాడు? కాపులంతా ఓటెత్తి గెలవడం పవన్ కళ్యాణ్. కాపుల జనాభా ఎంత? లాస్ట్ టైం జనసేనకు వచ్చిన ఓట్లు ఎంత లెక్కలు తీయండి. కాపుల జనాభాకు లాస్ట్ టైం జనసేనకు వచ్చిన ఓట్లు సేమ్ ఉన్నాయా? మరి ఎందుకు మాట? కాపులంతా ఏదో జనసేన దగ్గరే ఉన్నట్లు, పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నట్లు, కాపుల పార్టీ జనసేన అయినట్లు. నేను తెనాల్లో కాపులు లేడా? నాదెల్ల మనోహర్ ఎందుకు పోటీ చేస్తాడు? అక్కడ కాపే లేడా? ఆడ వేరే కులాలకు జనసేన టికెట్లు ఇస్తలేదా? సో అక్కడ మరి కాపులు లేరా? సో అది విచిత్రమైన ఆర్గ్యుమెంట్ కదా. అలా అంటే జనసేన అభ్యర్థులంతా కాపులేనా? వేరే కులాల వాళ్ళ అభ్యర్థులే లేరా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో మరి ఇప్పుడు తెనాల్లో కాపు అడుగుతాడు, మన నాదెల్ల మనోహర్కి ఎందుకు ఇస్తా, నాకు ఇవ్వండి, నేను కాపును కదా అంటాడు. ఆన్సర్ ఏమైనా ఉంటుందా? సో అందువల్ల లాజిక్ బేసిస్ ఉండాలి.
పవన్ కళ్యాణ్ బలం ఎంతో ఆయనకు అంచనా ఉంది. ఆ అంచనాకు అనుగుణంగా ఆయన సీట్లు అడుగుతాడు. పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే ఎన్ని సీట్లు అనే చర్చ కన్నా ఇచ్చిన సీట్లలో ఆ పార్టీని గెలిపించే ప్రయత్నం చేయండి. అది చేయకుండా రోజు పొద్దున్న లేస్తే లేఖలు రాసుకుంటూ నువ్వు తక్కువ సీట్లకు ఒప్పుకున్నావు, నువ్వు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఒప్పుకున్నావు. పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా గెలిపించే నాయకులు, వ్యక్తులు ఇలా మాట్లాడితే ఏం లాభం అండి? దానివల్ల ఆయన ఒక్క ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయారు కదా. ఇంతమంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో కాపులు తక్కువ మంది ఉంటారు, కాపు నేతలు. వీళ్ళందరూ పోయి ఆడ తిష్ట వేసి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి గెలిపించి ఉంటే ఇలా ఉండేది కదా రాజకీయం. వీళ్ళు ఎవరైనా వెళ్ళారా పవన్ కళ్యాణ్కు మద్దతుగా? కాపు నేతలు అందరూ పోయి ప్రచారం చేశారు, నాకు గుర్తున్న వరకు అయితే లేదు. మరి ఎందుకు మాట్లాడితే ఎట్లా మరి?